అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అనంటే కోడ్ జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు కోడ్ జ్ఞాన్ అంటే ఏమిటి, అది ఎలా స్థాపించబడింది, అలాగే వీరి జర్నీతో పాటు కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలని వారిని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మీ గురించి చెప్పండి సార్, మీ కోడ్ జ్ఞాన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఒకసారి కోడ్ జ్ఞాన్ అసలు ఎలా స్థాపించబడింది, బేసిక్గా మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడి నుంచి, హౌ కమ్ యువర్ ఇంటూ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు? సో మాది నేటివ్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అచ్చంపేట అండి. ఓకే. బీటెక్ 2012లో కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చిన్న స్టార్టప్లో డేటాబేస్ డెవలపర్గా వర్క్ చేశాను. తర్వాత 13లో నేను మలేషియా వెళ్ళాను అనమాట ఆన్ జాబ్. 13 to 16 అక్కడ వర్క్ చేసి డేటా ఇంజనీర్గా. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అంటే సిస్టర్ ఉంది, తనకి మ్యారేజ్ అయ్యి తను లండన్ వెళ్ళిపోయింది. నేను ఆ టైంలోనే వీసా రెన్యువల్కి వచ్చాను. వచ్చినప్పుడు ఇంకిక్కడే ఉండమన్నారు, ఇద్దరు అట్లా దూరంగా ఉంటే అట్లాగా అని. సో అట్లా ఉన్నప్పుడు కేఎల్యూలో, విజయవాడలో కేఎల్యూ యూనివర్సిటీలో స్టార్టప్ హబ్ ఉంది. సో దాంట్లో ఒక కంపెనీకి సపోర్ట్ చేస్తూ కన్సల్టెంట్గా చేస్తున్నప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ వచ్చింది. సో వాళ్ళు ఆల్రెడీ మంచి ప్యాకేజెస్ 8 lakhs 10 lakhs అట్లా ప్లేస్ అయ్యారు. బట్ బేసిక్ స్కిల్స్ కూడా లేవన్నమాట. సో అప్పుడు అనిపించింది, నేను చదివినప్పుడు అట్లాగే ఉంది, ఇప్పుడు అంతే ఉంది, బట్ ఫీజెస్ మాత్రం చాలా. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి నా జూనియర్స్కి అది గైడెన్స్ ఇవ్వటం ఇష్టం అనమాట. సో నేను మలేషియాలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇండియా వచ్చినప్పుడు కాలేజెస్లో వర్క్షాప్స్ ఇట్లాగా ఇచ్చేవాడిని. సో ఆ టైంలో అక్కడ ఒక కేఎల్యూలో ఒక 10 members బ్యాచ్ చూసి వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. మనకి డెవలప్మెంట్ స్కిల్ ఉంది కానీ ట్రైనింగ్ స్కిల్ అన్నది ఇమీడియట్ రాదు కదా, టీచింగ్ స్కిల్స్ డిఫరెంట్. ఇప్పుడు కొంచెం డిఫికల్టీ అనిపించినా నాకు ఆల్రెడీ డెవలప్మెంట్ స్కిల్ ఉండేసరికి ప్రాపర్గా వాళ్ళకి ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అన్నది నేర్పించాం అన్నమాట. నా ప్రమేయం లేకుండా వాళ్ళే ఒక 30 members తీసుకొచ్చారు, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా చెప్పి. సో అప్పుడు అట్లాగా ఓకే, మనం ఈ ట్రైనింగ్స్ దాంట్లోకి వెళ్దాము, యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి, మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తే, అప్ స్కిల్ చేస్తే వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవటం యూజ్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు నేమ్ ఏం పెట్టాలి అని చెప్పాను. 2010లో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు పరిజ్ఞాన్ అని చెప్పి ఒక ఈవెంట్ చేసామని. అప్పుడు ఆ ఈవెంట్లో అవుట్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక అటు నుంచి కూడా ఆల్మోస్ట్ 2000 members గ్యాదర్ చేశాను స్టూడెంట్. సో ఆ ఈవెంట్ వల్ల నా క్యాపబిలిటీస్ ఏంటి, నా లీడర్షిప్ స్కిల్స్ ఏంటి అన్నది తెలుసు. సో అదే నేమ్ కంపెనీకి పెట్టాలని చూశాను, కానీ అది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, దెన్ ఆలోచిస్తూ ఓకే మనం కోడింగ్ నేర్పిస్తాము, నాలెడ్జ్ ఇస్తాము అని చెప్పి కోడ్ జ్ఞానం. సో మా డిజైనర్కి ఇట్లా నేమ్ చెప్తే తను వెంటనే బుద్ధాన్ని పెట్టి పక్కన ఫ్లవర్ బ్రేసెస్ అన్నది కోడింగ్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో అందుకని బుద్ధ పక్కన ఫ్లవర్ బ్రేసెస్ వస్తే కోడ్ జ్ఞాన్ అని చెప్పి అది కోడ్ జ్ఞాన్ అలా ఉదయించింది. 2018 August 20. రైట్. ఓకే, మీ దగ్గర కోడ్ జ్ఞాన్లో ఏ కోర్సెస్ ఎక్కువగా డిమాండ్ ఉన్నాయండి రైట్ నౌ అంటే ఏం చెప్తారు? పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండి. డేటా సైన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్కి అంత ఎక్కువ లేదు. ఫ్రెషర్స్కి అయితే పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. అంటే ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు పంపించారు? అంటే చాలామందిని ట్రైన్ చేసామండి. కొంతమంది ఓన్లీ ఇండివిజువల్ కోర్సెస్ తీసుకుంటారు అట్లాగా. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు 2020 కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు, ఈ 3-4 yearsలో. ఎవ్రీ మంత్ ఆన్ యావరేజ్ 40 to 45 members ప్లేస్ అవుతూ ఉంటారు. అంటే జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఉంటే అంత నమ్మద్దు అనేది బయట జనాల్లో ఉందండి. దీని ఎంతవరకు మనం నమ్మచ్చు? నేను నమ్మొద్దనే చెప్తానండి. రైట్. గ్యారంటీ అంటే వెరీ సింపుల్ అండి. గ్యారంటీ అంటే మనం దేశపై చైర్లో జాబ్లో కూర్చోబెట్టాలి. అవును. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవును. ప్లేస్మెంట్ సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వేరు, ప్లేస్మెంట్ గ్యారంటీ అన్నది కరెక్ట్. సో స్కిల్ నేర్పించాలండి వాళ్ళకి కావాలి. ఇప్పుడు కాలేజ్ టైంలో ఆబ్వియస్గా ఎవరైనా ఎంజాయ్ చేస్తాం మ్యాక్సిమం, ఆ లాస్ట్ మినిట్లో చదివి పాస్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి. అవును. లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదా బయటకు వచ్చాక ఈ కాంపిటీషన్ చూశాక రియలైజ్ అవుతారు, అప్పుడు నేర్చుకోవాలి అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రాపర్ స్కిల్ నేర్పించి ఆపర్చునిటీస్ చూపిస్తే వాళ్ళే క్రాక్ చేస్తారండి. ఆ టైంలో మనం టెక్నికల్ స్కిల్తో పాటు బేసిక్ ఆల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తే
వాళ్ళు ఈజీగా షైన్ అవుతారు. చాలామంది అంటే పర్టికులర్గా ఇలా సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇచ్చే సెంటర్స్ అంటే వాటిలో కొంతమంది హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు, కొంతమంది ఫుడ్ ఫెసిలిటీ ఇస్తున్నారు, కొంతమంది లేని వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మన దగ్గర పూర్తి వివరాలు మీరు వ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? సో మన దగ్గర లైక్ 4.5 hours క్లాస్ ఉంటుందండి. అంటే ఫుల్ స్టాక్ నేర్పిస్తాం కాబట్టి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్ట్యూడ్, రీజనింగ్, ఈ స్కిల్స్ అన్ని కలిపి 4.5 hours క్లాస్ ఉంటుంది. ఈచ్ 1.5 hour లెక్క 100 days ఉంటాయి, 100 working days. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ డే 4.5 hours క్లాస్ అయ్యాక 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కాలేజ్కి వెళ్ళినట్టు మార్నింగ్ 9కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 4కి వెళ్తారు. ఓకే. సో ప్రతి స్టూడెంట్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళ సాటర్డే ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే. సో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో లైక్ వాళ్ళని మనం 100 days ప్రోగ్రాంలో 40th day నుంచి ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. బేసిక్స్ స్ట్రాంగ్ అవుతారు ఆ టైం కల్లా. కొంతమంది ఉంటారు వాళ్ళు ఆల్రెడీ స్కిల్డ్ బట్ రైట్ ఆపర్చునిటీస్ రాక మన దగ్గర జాయిన్ అవుతారు. అందులో చాలామంది 15 daysకి లెస్ దెన్ ఏ మంత్ లోపే జాబ్స్ తెచ్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనం 650+ కంపెనీస్తో టైఅప్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాకుండా ఎవరైతే సపోజ్ మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే కొంచెం మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. షూర్ అండి, చాలా మంది ఉంటారు. అవును, చాలా మంది. వాళ్ళకి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే. ఓకే, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎగ్జామ్ స్కిల్ తెలుసుకొని వీళ్ళు సూట్ అవుతారు అంటే కనుక మేము వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తాం అన్నమాట. ఓకే. మళ్ళీ ట్రైనింగ్ లేకుండా జాబ్ ఆపర్చునిటీస్. రైట్. ఆ స్కిల్ లేదు అనుకోండి మళ్ళీ మనం పంపిస్తే మన క్లయింట్ దగ్గర మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, కోఆర్డినేట్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏ ఉండాలండి యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్ నేర్చుకోవాలి అని అంటే కనుక? బీటెక్ ఆర్ డిగ్రీ అండి. ఎనీ డిగ్రీ. ఓకే. సో ఎనీ డిగ్రీ అన్నప్పుడు మళ్ళీ నాన్ ఐటీ, ఐటీ వస్తుందండి. అవును. ఎనీ డిగ్రీ, ఎనీ పర్సంటేజ్ అంటే దీన్ని మనం నో క్రైటీరియా అంటాము. ఈ ఇయర్ మొత్తం మీద ఒక 40 ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకే. ఓకే. అట్లా కాకుండా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అన్నప్పుడు నాన్ ఐటీ వాళ్ళని ఐటీకి షిఫ్ట్ చేయడానికి డేటా అనలిస్ట్ కోర్స్ నేర్పిస్తాం. దాంట్లో ఎక్సెల్ ఒకటి వస్తుంది, తర్వాత పైథాన్, ఎస్క్యూఎల్ బేసిక్ వస్తుంది అనమాట. వాళ్ళు టెక్ సపోర్ట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. జనరల్గా అందరు సపోర్ట్ జాబ్స్ అంటే కాలింగ్స్ ఇవి అనుకుంటారు. టెక్ సపోర్ట్ జాబ్లో డెవలప్మెంట్ వర్కే ఉంటుంది, కానీ మెయిన్ డెవలపర్ బిల్డ్ చేశాక వీళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. అట్లా స్కిల్ నేర్చుకొని వాళ్ళు 1.5 year ఎక్స్పీరియన్స్ వచ్చాక డెవలపర్ పొజిషన్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇది నాన్ ఐటీ టు ఐటీ. అండ్ అదర్ ఐటీ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఈ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటుంది, జావా ఫుల్ స్టాక్ ఉంటుంది, అండ్ దెన్ డేటా అనలిస్ట్, డేటా సైన్స్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు డేటా సైన్స్ బాగా బూమ్ ఉందండి. అందరూ డేటా సైన్స్ బ్రాంచెస్ కూడా వచ్చాయి కాలేజీలో. మేము డేటా సైన్సే నేర్చుకుంటాం, మాకు అందులోనే జాబ్ కావాలి అంటారు. కానీ రియాలిటీ ఏంటి, డేటా సైన్స్ ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు. అయ్యో. 1 lakhలో 2-3 మెంబర్స్కి వస్తుంది జాబ్, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి. సో నేను అది రియాలిటీ కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. సో అప్పుడు కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా లేదు సార్ ఎంత టైం అయినా పర్లేదు మేము నేర్చుకుంటాము అంటే ఇంక డేటా సైన్స్ సైడ్ లేదు. నేనేమంటా అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేయండి, ఎక్కువ డేస్ గ్యాప్ ఉండకూడదు. కెరీర్ స్టార్ట్ చేసుకుంటే 1 year 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత డొమైన్ షిఫ్ట్ అవటం ఈజీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద. అట్లా కాకుండా స్టార్టింగే మాకు ఇదే కావాలి ఇదే రావాలి అంటే లేట్ అవుద్ది, అందరికీ వస్తుంది అని గ్యారంటీ లేదు. సో ఫ్రెషర్స్కి ఏది నేర్చుకుంటే తొందరగా జాబ్లోకి ఎంట్రీ అయ్యారు? ప్రెజెంట్ ఫుల్ స్టాక్ బాగా ఉన్నాయండి ఓపెనింగ్స్. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, రియాక్ట్ ఇట్లాగా ప్రోగ్రామింగ్ సైడ్. సో ఒకవేళ డేటా సైన్స్ అన్నారు అనుకోండి, అట్లీస్ట్ డేటా అనలిస్ట్ ట్రై చేయమంట, అవి ఓపెనింగ్స్ ఉంటాయి ఫ్రెషర్స్కి. కానీ మ్యాథ్స్ సైన్స్ లేకుండా చదువుకునే పిల్లలు ఉన్నారు ఇప్పటికీ.
సో వాళ్ళు కూడా ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉందండి, మళ్ళీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపడాలి. నార్మల్ ప్రోగ్రామింగ్కి మ్యాథ్స్ అవి లేకుండా కూడా నేర్చేసుకోవచ్చు అండి. వాళ్ళు ఒక 100 days 90 to 100 days ఇంక వేరే యావిగేషన్ లేకుండా ప్రాపర్గా నేర్చుకుంటే మనం చెప్పింది, ఎందుకంటే ఏడే ఆల్మోస్ట్ 6.5 hours మా దగ్గరే ఉంటున్నారు. ఆ ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేస్తూ అసైన్మెంట్స్ అవి చేస్తే కనుక వాళ్ళకి అది సరిపోతుంది. అట్లా కాదు, స్పెసిఫిక్గా డేటా సైన్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మ్యాథ్స్ కావాలి కంపల్సరీగా. మ్యాథ్స్ లేనిది అసలు ఏం చేయలేము. క్వాలిఫికేషన్ సంగతి నేను అడిగేది, ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా సో ఇది నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. ఓ రైట్. కాకపోతే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. అంటే ఎన్ని కంపెనీలతో మీకు టైఅప్ ఉన్నాయండి? 650+ కంపెనీస్ టైఅప్ ఉందండి. ఆల్ 3 హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై. అంటే ఇందులో చాలా సాఫ్ట్వేర్ ఇవి ఉన్నాయి కదా, కానీ ఓన్లీ మీరు చెప్పిన ఓన్లీ 4 types ఆఫ్ కేటగిరీసే ఉన్నాయి, కోర్సెసే ఉన్నాయి. సో మిగతా వాటి పరిస్థితి ఏంటండి? అంటే ఒక ఫ్రెషర్కి జాబ్ రావడానికి సింపుల్ అండి. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, 100లో 65 to 70 జావా మీద ఉంటాయి, ఈ స్టాట్స్ అనమాట. తర్వాత ఒక 10 to 15 వచ్చేసి పైథాన్ మీద ఉంటాయి. రిమైనింగ్ ఇంకా 15% ఏదైతే ఉందో ఆ 15%లో అన్నీ కొట్టుకుంటాయి అనమాట. రియాక్ట్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, Node.js అన్నీ. సో మనం టెస్టింగ్ ఉంటుంది, అందుకని ఇది మేజర్ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఎక్కువ మందికి మనం వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో అది మెయిన్ మోటివ్. అండ్ ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారికేడ్స్ ఉంటాయి చాలా మందికి. కొంతమంది తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది హిందీ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇంగ్లీష్ అనేది కొంచెం ఈ రోజుకి చాలా మందికి కాస్త కష్టమే కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది నేర్చుకుంటే పర్వాలేదా? కమ్యూనికేషన్స్ ఎంతవరకు ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? కమ్యూనికేషన్ అన్నది ఇంపార్టెంట్ అండి, అదైతే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మన రీజియన్ కాబట్టి మనం తెలుగులో మాట్లాడతాం, అదర్ స్టేట్ వాళ్ళతో మాట్లాడాలంటే ఆబ్వియస్ ఇంగ్లీష్ యూజ్ చేయాలి. అండ్ టీమ్ మీటింగ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతాయి. సో అందుకనే మనం కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా నేర్పిస్తాం. సో ప్రతిదీ ఫ్రమ్ బేసిక్ నుంచి నేర్పిస్తాం. అంటే వాడికి అప్పుడు వరకు ఇంట్రెస్ట్ ఉండదు, సడన్గా ఇంట్రెస్ట్ వచ్చిన దాన్ని డౌన్ చేయకుండా కంప్లీట్ బేసిక్ నుంచి రియాలిటీ నేర్పిస్తూ వెళ్తే ఆటోమేటిక్గా షైన్ అవుతుంది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కూడా మీరు ట్రైనింగ్ అది ఇంగ్లీష్ అది కంపల్సరీ. ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఎక్కువ సార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన సందర్భాల్లో స్టూడెంట్స్కి మీరు ఎలా కోపప్ చేసుకోమని చెప్తారు? చాలా మంది ఉంటారండి. కొంతమంది అయితే మంచి పర్సంటేజెస్ ఉండి ఆ లాస్ట్ రౌండ్కి వెళ్ళి HR రౌండ్లో పోద్ది, వాళ్ళు వచ్చి అంటారు సార్ మాకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయని వాళ్ళకి జాబ్ వచ్చింది అని. అలా ఎలా జరుగుతుంది సార్ మరి? అగైన్ అంటే అందరినీ సేమ్ క్వశ్చన్స్ అడగరు. అవును, HR రౌండ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ డిఫరెంట్ HR టీమ్ ఉంటారు. రైట్. ఇదంతా వీళ్ళు 90% హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ రిమైనింగ్ 9% పెడితే 1% లక్ ఫ్యాక్టర్ కంపల్సరీగా ఉండాలి కదండి. ఎక్కడైనా తప్పదు, మన హార్డ్ వర్క్ మనం పెట్టాలి, అట్ ద సేమ్ టైం లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఫ్రెషర్స్కి ప్యాకేజ్ స్టార్టింగ్ ఎంత ఉండే అవకాశం ఉంది సార్ ఎనీ సెక్టార్లో? అంటే జనరల్గా అయితే 3 LPA నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు రష్యన్ ఈ బేసిస్ మీద ఇంటర్న్షిప్ లాగా స్టార్ట్ అయ్యి వాళ్ళు 3 months 6 months పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఫుల్ టైం ఇట్లాగా అవుతున్నాయి. మన దగ్గర హైయెస్ట్ వచ్చిన ఆఫర్ చేసిన ప్యాకేజ్ 27 LPA ఫ్రెషర్కి. పర్టికులర్గా డిగ్రీనో పీజీనో అయ్యుంటేనే ఈ కోర్సెస్ చేస్తే ఉపయోగం ఉందా, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతూ ఇందులో ఏదైనా నేర్చుకునే కోర్సెస్ ఏదైనా నేర్చుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది, లేదా డిగ్రీ చదువుతూ ఇవి ఏమన్నా నేర్చుకోవడానికి అవకాశం ఉందంటారా? జాబ్ పాయింట్లో అయితే కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఉన్నాయి కానీ అవి డెవలపర్ రోల్స్ రావు, సపోర్ట్ రోల్స్ ఇవి వస్తాయి అన్నమాట. డిగ్రీ చదువుతూ ప్యారల్గా ఇవి నేర్చుకోవచ్చు అండి. అయ్యే టైంకి రెడీ అవుతారు, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 కోర్సెస్ ఏనంటే మీ దగ్గర ఉన్నవి, లేకపోతే అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయా? లేదండి, ఈ 4 ఎక్కువ జావా, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి యాక్చువల్గా? సో ML వచ్చేసి అల్గరిథమ్స్ రాస్తామండి. ఇప్పుడు
ప్రెడిక్షన్ అల్గరిథం, నెక్స్ట్ మన వెదర్ ఫోర్కాస్ట్, ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ వస్తాయి అన్నమాట. రైట్. డేటా సైన్స్ అన్నప్పుడు ఆల్ టుగెదర్ కాంబినేషన్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్. మీరు ఆల్రెడీ ఇంటూనే ఉన్నారు. అవునండి, అవును. కంప్యూటర్ విజన్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్, ఫేస్ అన్లాకింగ్ మొబైల్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, షార్ట్స్ పెడుతుంటారు కదా, మీ ఫోన్లో సెట్టింగ్స్ చేసుకోండి మీకు సేఫ్టీ ఉండవు అని చెప్పి వాళ్ళందరూ ఇవి నేర్చుకుని ఉంటారు నేను అనుకోవడం కొద్దో గొప్ప. ఇవన్నీ అంత వాటికి వరకు అవసరం లేదు, అవి బిల్డ్ చేయాలి అంటే కావాలి, ఆ సెట్టింగ్స్ చేంజ్కి అవసరం లేదు. రైట్. కానీ ఇన్ కేస్ మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఎఫర్ట్ పెడితే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఎంత కాలంలో ఉద్యోగం సాధించే అవకాశం ఉంది? సో బేసిక్గా ఒక లెట్సే 2024 ఏప్రిల్ స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యాడు అనుకోండి, 2026 ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 30th వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, 2 years. సో ఈ 2 years మనం సపోర్ట్ చేస్తాం. తను కనుక 20 పాస్ అవుట్ అవ్వంగానే జాయిన్ అయితే, ఎందుకంటే ఒక్కసారి 2026 ఏప్రిల్ 30th అయిపోతే 2 years ఫ్రెషర్ ఎలిజిబిలిటీ అవుతుంది. తర్వాత ఫ్రెషర్గా ఎక్కువ కంపెనీస్ కన్సిడర్ చేయవు. కానీ ఒక సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు, అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ ఉండే అవకాశం ఉందండి? ఇంటర్వ్యూలు ఎక్కువ జరిగే టైం అంటే ఎక్కువ అయితే కనుక జూన్ నుంచి అండి, జూన్ టు అక్టోబర్, నవంబర్ వరకు బాగా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. తర్వాత మనకి హాలిడేస్ సీజన్ వస్తుంది, క్రిస్మస్, ఇవన్నీ న్యూ ఇయర్. ఇప్పుడు తీసుకోండి, మన దసరా తీసుకోండి, 10 రోజులు వెళ్ళిపోయాయి, తర్వాత మళ్ళీ దీపావళి, ఇక్కడ స్లో అయిపోద్ది. అవును. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఉంటే, ఎక్కువగా అయితే కనుక జూన్ మంత్లో బాగా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సాయిరామ్ గారు, జనరల్గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి అంటాను కదా, మీ దగ్గర 2 అవైలబుల్ ఉన్నాయండి? 2 అవైలబుల్ ఉన్నాయండి, ఆఫ్లైన్ ఆన్లైన్ 2 అవైలబుల్ ఉంటాయి. సో ఆఫ్లైన్ జరిగేటప్పుడు ఆన్లైన్ కూడా ప్యారల్గా జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుద్ది అంటే, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ మైక్ ఆన్ చేసి ఇన్స్ట్రక్టర్ని స్టాప్ చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్ ది స్పాట్ డౌట్ క్లారిఫికేషన్ అయిపోద్ది. ఇటు ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి మైట్ బి ఆన్లైన్లో అడిగిన క్వశ్చన్ థాట్ రాకపోవచ్చు. కరెక్ట్. సో దానివల్ల అందరికీ యూజ్ అవుతుంది. ఆఫ్లైన్ డ్యూరేషన్కి ఆన్లైన్ డ్యూరేషన్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి, సేమ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే క్లాస్ అయ్యాక ఆ వీడియో రికార్డింగ్ మళ్ళీ మనం ప్రతి స్టూడెంట్కి ఇస్తాం, తన ఇంటికి వెళ్ళాక మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని. ఓకే, పర్సనల్గా ఇస్తారు. కానీ అవి చాలా మంది అంటారండి, ఆ వీడియోలో ఎక్కడ బయటికి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఇవ్వకూడదు అలా అంటారు కదా. బయటికి వెళ్ళే అనుకోండి, ఇంకొకళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మీ దగ్గరికి ఎలా వస్తారు నేర్చుకోవడానికి? మీ బిజినెస్ అప్పుడు డెవలప్ అవ్వదు కదా. లేదండి, అంటే అందరికి ఆ స్కిల్ ఉండదండి, వీడియోస్ చూసి నేర్చుకునే స్కిల్. జనరల్గా అంటారు, ఇప్పుడు మనకి ఏదైనా యుడెమీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆఫర్ ఉంది 200-300 రూపీస్లో వస్తుందని పర్చేస్ చేస్తారు, కానీ ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారు? ఆన్లైన్లో కంప్లీట్ రేషియో 3 to 4% అండి. 100 మెంబర్స్ పర్చేస్ చేస్తే 3 to 4 మెంబర్సే కంప్లీట్ చేస్తారు కోర్సు. రైట్. మిగిలిన వాళ్ళు చేయలేరు. వాళ్ళు కంపల్సరీగా ఆ వీడియోస్ చూసి ఓకే పర్లేదు అర్థం అవుతుంది డైరెక్ట్గా వెళ్దామని చెప్పి వస్తారు. ఇప్పుడు మీరు 4 కోర్సెస్ చెప్పారు, ఈ 4 కోర్సెస్ కూడా డ్యూరేషన్ ఎంత అండి? యాక్చువల్లీ ఆఫ్లైన్కి సపరేట్ డ్యూరేషన్, ఆన్లైన్ సపరేట్ డ్యూరేషన్ ఉందా? లేదండి, సేమ్ డ్యూరేషన్, అందరికి సేమ్. ఫుల్ స్టాక్ కోర్సెస్ పైథాన్, జావా అనుకోండి, ఇవి వచ్చేసి 100 days అనమాట. ఓన్లీ మెషిన్ లెర్నింగ్ అనుకోండి, పైథాన్, డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ కవర్ అవుతుంది, అది 60 days. ఓకే, డేటా సైన్స్ వచ్చేసి 6 months ఉంటుంది. సార్ అలాగే బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? సో మనది విజయవాడ మొగలరాజపురంలో ఉందండి, అండ్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. ముగిద్దాం అనుకున్న టైంకి ఏదో క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు సపోజ్ డిగ్రీ అయ్యి లేదా PG అయ్యి మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడానికి మధ్యలో కొన్నేళ్ళు గ్యాప్ కనుక ఉంటే, ఖాళీగా ఉన్న టైం ఏదైనా ఉంటే, అలా ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి? ఉంటుందండి, కాకపోతే నేనేం చెప్తా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంట. శాలరీ ప్యాకేజ్ వన్స్ జాయిన్ అయ్యి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, సో వాళ్ళకి ఫ్రెషర్ లాగా 5 lakhs ప్యాకేజ్, 6 lakhs ప్యాకేజ్ ఇమీడియట్గా వస్తుందా అంటే 100% ఉండదండి. అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు సార్. అవును, ఫస్ట్ గ్యాప్ ఫిల్ అవ్వాలి అంటే వీళ్ళ దగ్గర మోర్ స్కిల్ ఉండాలి. సో దాని మీద ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అట్లాగా వర్క్ చేయాలి.
ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవి మనం చూపిస్తాము. కరెక్ట్. సో అందులో స్టైఫండ్ తీసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ అప్పుడు షిఫ్ట్ అవ్వటానికి యూజ్ అవుతుంది. మధ్య మధ్యలో కొన్ని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. ఒకవేళ సమ్ టైమ్స్ డిగ్రీ ఫెయిల్ అవ్వచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వచ్చు, ఇయర్స్ వేస్ట్ అయి ఉండొచ్చు. అలా అయినప్పుడు ఏజ్ కూడా కొంత మనకి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ కానీ ఇలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి కానీ ఇంకా ఎక్కువ టైం పడుతుందండి ఇందులో సెటిల్ అవ్వడానికి? అంటే ఐటీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇవి ఏమి చూడరండి, స్కిల్ ఎంత ఉంది అన్నది. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వీళ్ళు హెల్ప్ అవుతారా లేదా, ఆ స్కిల్ తెచ్చుకోవటానికి వీళ్ళు ఎక్కువ కష్టపడాలి ఫస్ట్. ఎందుకంటే నేను మా సినారియోలో నేను 2018 స్టార్ట్ చేసాం, 19 ఎండింగ్ అనుకుంటా. ఒక అబ్బాయి విజయవాడలో తను ఇంటర్మీడియట్ చదివింది, ఇంజనీరింగ్ వద్దని డిసైడ్ అయ్యి ఇంజనీరింగ్ నా వల్ల అవ్వదు. తర్వాత సిఏకి వెళ్ళాడు. 6 monthsలో తనకు తెలిసిపోయింది సిఏ కూడా రాదు అని చెప్పి. మన దగ్గర కోర్స్ విశాల్ అనుకుంటా తన నేమ్, చాలా ఇయర్స్ అండి. వచ్చి కోర్స్ జాయిన్ అయ్యా. కోర్స్ నేర్చుకుంటూ మాతో పాటు నైట్ వర్క్ ఉండి ఏదో ఒకటి బిల్డ్ చేస్తూ ఉండేవాడు, కోడింగ్ చేస్తూ ఉండేవాడు. చివరికి ఏమైందంటే తనకు ఒక కీ ఇచ్చేసాం. నైట్ 1-2 వరకు చేసుకొని లాక్ చేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే 11కి క్లాస్ టైంకి వచ్చేవాడు అన్నమాట. అట్లా ఆల్మోస్ట్ తను 8 months చేశాడండి. ఒక స్టార్టప్, బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీలో స్ట్రైట్ అవే 14 lakhs ప్యాకేజ్ జాబ్. అదే సార్, ఎందులో అయినా సరే కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. ఒక స్థాయికి వెళ్ళాలని ఒక పట్టుదల ఉంటే డెఫినెట్గా మనం ఎవరు ఆపలేరు అంతే అల్టిమేట్లీ. అట్లా అని చెప్పి అందరికీ వస్తుందా, ఇది చూసి మళ్ళీ నేను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ వస్తా అంటే మనం చెప్పలేము. తను నేర్చుకునే దాన్ని బట్టి ఎక్కువ సార్. ఒక ఎడ్యుకేషన్ ఒకటి, ఆరోగ్యం ఒకటి, ఆహారం ఒకటి, ఈ మూడింటి మీద కూడా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒకళ్ళు ఎవరైనా సరే 10 మందికి మనం పరిచయం చేస్తున్నాం ఒక ఛానల్ ద్వారా, ఒక సంస్థని కానీ ఒక వ్యక్తిని కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎంత ట్రస్ట్ వర్తి అనేది మనం తెలుసుకుని జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అంటే ప్రజలందరికీ అర్థం అవడానికి, ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవడానికి కొన్ని సక్సెస్ స్టోరీస్ కమింగ్ డేస్లోనే మాకు కొంచెం చూపిస్తే ఏమవుతుందంటే, ఓహో వీళ్ళు ఇక్కడ చదివారు, నిజంగానే వీళ్ళకి ఇక్కడ జాబ్ వచ్చిందని మేము కూడా తెలుసుకుంటాం, ప్రేక్షకులు కూడా నేను తెలియజెప్పడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఈ సందర్భంగా ఎవరైతే ఇటు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలి అని అనుకుంటారో, లేదా ఆల్రెడీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ట్రస్ట్ చేసి రమ్మంటాను. ఫస్ట్ ఆఫీస్కి విజిట్ చేసి, ఆన్లైన్ కాకుండా ఆఫీస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి అండ్ కౌన్సిలర్స్తో మాట్లాడి ప్రీవియస్ మా సక్సెస్ స్టోరీస్ ఏంటి, ఎవరెవరు ప్లేస్ అయ్యారు, ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు అన్నది తెలుసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వమంటాను. ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యాక ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా అండి. సో ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ స్టూడెంట్స్ని కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తే కూడా వ్యూవర్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.